నాగార్జున హీరోగా నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమాని పెద్ద గండం నుండి కాపాడింది బాహుబలి 2. అవును, మొన్న బాహుబలి లీకేజ్ జరిగినప్పుడు దాన్ని ట్రేస్ చేసిన పోలీసులకు ఆ నిందితుల ల్యాప్టాప్లో ఓం నమో వెంకటేశాయ ఫుటేజ్ దొరికిందట. ఒకవేళ వాళ్లను పట్టుకోవడం ఏమాత్రం ఆలస్యమైనా ఆ సినిమా ఫుటేజ్ కూడా నెట్లోకి ఎక్కేసేది. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసే చివరి పిక్చర్ అని ప్రచారం సాగుతున్న ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలిలో నుండి 9 మినిట్స్ ఫుటేజ్ లీక్ అవడంతో ఇమీడియట్ యాక్షన్ తీసుకుని విజయవాడలోని ఆ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. అప్పుడే నాగార్జున సినిమా ఫుటేజ్ విషయం తెలిసింది. దీనివల్ల ఆ లీక్ వీరులకు ఏమాత్రం లాభం ఉండదు, కానీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తీసే సినిమాకు మాత్రం భారీ నష్టం వాటిల్లుతుంది. అయితే విచిత్రంగా గురువు రాఘవేంద్రరావు, ఆయన శిష్యుడు రాజమౌళిల సినిమాలు ఒకేసారి ఒకే వ్యక్తులు లీక్ చేయడం వెనుక ఎవరో పెద్ద రేంజ్ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.